హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఎల్ఐసి నుండి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో మనం ఇక్కడైతే తెలుసుకుందాం. వీడియోలో వెళ్ళే ముందు ఇక్కడ మనం దీనికి సంబంధించిన ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూసిన తర్వాత అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ మనకు ఎల్ఐసి సంబంధించిన ఇక్కడైతే రిక్రూట్మెంట్ ఆఫ్ ఇక్కడ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో మనకు జర్నలిస్ట్ 32 బ్యాచ్ అయితే రిలీజ్ చేశారు. టోటల్ వేకెన్సీ వచ్చేసి 350 అయితే ఇచ్చారన్నమాట. రిజర్వేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు సంబంధించినది చూసుకోండి. ఆ తర్వాత మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16th ఆగస్ట్ నుండి 18th సెప్టెంబర్ అయితే ఇచ్చారు. తర్వాత ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. తర్వాత మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత మనకు దీనికి సంబంధించిన అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది వాళ్ళు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారు. మెయిన్ ఎగ్జామ్, ప్రైమరీ అండ్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఇచ్చారు. అండ్ మన అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో కూడా దీంట్లో అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం ఎల్ఐసి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎల్ఐసి సంబంధించిన ఇక్కడైతే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆన్లైన్ ఫామ్ వెబ్సైట్ సంబంధించిన లింక్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ నుండి అయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్ లింక్ అనేది ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత స్టార్టింగ్ డేట్ చూసుకోవచ్చు. అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే చూసుకోండి. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ మీరు మొబైల్లో చేయాలనుకుంటే ల్యాండ్స్కేప్ చేసేసి సో డెస్క్టాప్ ఆన్ చేసేసి అక్కడ నుండి అప్లై చేసుకోవచ్చు. సో మనం ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసేయండి, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ ఇచ్చేస్తే ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఫుల్ కాకుండా @gmail.com వరకు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అయింది gmail.comతో సహా అయితే ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. బేసిక్ డీటెయిల్స్ అనేది ఒకసారి క్లిక్ చేస్తే మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే సేవ్ అనేది అయిపోతాయి అనమాట. సో మీరు జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ చేసేసి ఓకే మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అంటే మనం బేసిక్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. సో మీరు దీన్ని స్క్రీన్ షాట్ లేదా సేవ్ అనేది చేసుకోండి. లేదా మీ యొక్క ఈమెయిల్ ఐడికి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఏమైనా అప్లికేషన్ స్టక్ అయినట్టే మీరు బ్యాక్ వెళ్ళిపోయి లాగిన్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనం ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ సంబంధించిన గైడ్లైన్స్ అయితే చూసుకోండి. ఫోటో వచ్చేసి 50 to 100 kbs అయితే ఉండాలి. క్లారిటీగా అయితే ఉండటం చూసుకోండి. తర్వాత ఇక్కడ మనం వెబ్ కెమెరా ద్వారా అయితే లైవ్ క్యాప్చర్ అయితే దిగాలన్నమాట. ఫోటో అనేది క్యాప్చర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ క్యాప్చర్ ఫోటో అయితే వచ్చేస్తుంది. తర్వాత ఒకవేళ మీరు ఫోటో అనేది ఆ లైవ్ కెమెరా రాకపోతే ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి మొబైల్లో యాప్ ఉంటుంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన అక్కడ లాగిన్ చేసుకొని క్యాప్చర్ అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనం ఐ కన్ఫర్మ్ అయ్యి వ్యాలిడ్ ఫోటో, తర్వాత సిగ్నేచర్ అయితే క్యాప్ లెటర్ బ్యాక్ లెటర్ అయితే ఉండద్దు. తర్వాత ఐ కన్ఫర్మ్ అయ్యి వ్యాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి అగ్రీ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే అదర్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఆర్ యూ అప్లయింగ్ అండర్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్. సో మీకు సంబంధించిన జర్నలిస్ట్ పైన అప్లై చేయకుండా లేదా ఇక్కడ స్పెషలిస్ట్ యాప్ పైన అయితే అప్లై చేద్దాం ఉంటుంది. దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పోస్ట్ అనేది వచ్చేస్తుంది. మనం ఇక్కడ అప్లై అడ్వర్టైజ్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోస్ట్ వస్తుంది. సో మనకు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఒకవేళ మీరు జర్నలిస్ట్ పైన అప్లై చేస్తే మనకు అయితే పోస్ట్ నేమ్ అయితే వచ్చేస్తుంది ఇట్లా. సో మీకు సంబంధించిన సివిల్, ఎలక్ట్రికల్ కానీ, సిఎస్సిఎస్ కానీ, దీంట్లో లీగల్, ఇక్కడ ఇన్సూరెన్స్ స్పెషలిటీ అయితే వస్తుంది. సో మీరు దేనిపైన అయితే అప్లై చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దానిపైన క్లిక్ చేసేసండి. తర్వాత కేటగిరీ. సో మీ యొక్క కేటగిరీ అనేది ఏది ఉంటుందో ఎస్సీఆ, ఎస్టీఆ, ఓబీసీఆ, ఈడబ్ల్యూఎస్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీ యొక్క సబ్ క్యాస్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత పీడబ్ల్యూడీ ఉంటే వేసేయండి, లేకపోతే నో వచ్చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన పీడబ్ల్యూడీ సంబంధించిన టైప్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక్కడ పీడబ్ల్యూడీ సంబంధించింది ఇది నో చేసేసేయండి. తర్వాత ఇక్కడ రిలీజన్ వచ్చేసి బుద్ధిస్ట్, హిందూస్, జైనిజం అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మైనారిటీ ఉంటే వేసేయండి, లేకపోతే నో చేసేసండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఎక్సర్వీస్ మ్యాన్ ఉంటే వేసేయండి, లేకపోతే నో చేసేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎల్ఐసి ఎంప్లాయిడ్ ఉంటే ఇక్కడ వేసేయండి. చేసి ఒకవేళ మీ యొక్క ఎస్ఆర్ నెంబర్, డెస్టినేషన్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ కన్సెంట్ ఆధార్ ఉంటే వేసేయండి. చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఒకవేళ లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రైమరీ ఎగ్జామ్ 1 అనేది సెలెక్ట్ చేసుకోండి, స్టేట్ అనేది. సో మీకు సంబంధించిన స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సిటీ వచ్చేస్తుంది, సిటీ.
తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చేసేయండి. సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఉంటుందో ఆ యొక్క సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి దీంట్లో. తర్వాత థర్డ్ సిటీ మెన్షన్ చేసిండి, థర్డ్ ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మీకు సంబంధించిన మెయిన్ ఎగ్జామ్ అనేది మీకు ఇక్కడ కావాలో అక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి స్టేటు దానికి సంబంధించినది. తర్వాత ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ 2, 3 ప్రిఫరెన్స్ అనేది 3 వరకు అయితే ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మేల్ ఆ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయి ఉంటే ఇక్కడ చేసేయండి. చేసేవాళ్ళు మేల్ ఆ ఫీమేల్ అనే దీంట్లో నేమ్తో సహా అయితే ఇచ్చేసేయండి. మ్యారీడా మీరు అన్మ్యారీడా ఇచ్చేసేయండి. మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్, ఇంటి నెంబర్తో సహా ఇచ్చేసేయండి. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన పిన్ కోడ్ అనేది ఇచ్చేసేయండి. కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమంటే టిక్ వేసేసి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత జిఎస్టీ అనేది మీరు ఎక్కడైతే ప్రజెంట్ ఉన్నారో అదైతే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. కార్డ్ పైన మీ యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్ ఇచ్చేసేయండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్రాంచ్ నేమ్, తర్వాత టైప్ ఆఫ్ సేవింగ్స్ కరెంట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఐఎఫ్సి కోడ్ ఇచ్చేసి వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ ఫీజు అనేది చూపెడుతుంది. ఇక్కడ వ్యాలిడిటీ డీటెయిల్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు ఇక్కడ పర్సెంటేజ్ అయితే ఇచ్చారు. 59.19 వచ్చి 60% అయితే ఇవ్వాలి. 54.99 వచ్చి 55 అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీకు సంబంధించిన 10th క్లాస్ సంబంధించిన ఇక్కడ పాసింగ్ డే, మంత్, ఇయర్ ఇచ్చేసండి. మార్క్స్ పర్సెంటేజ్ మీకు ఎన్ని ఇచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. సో నాకు ఇక్కడ 74.99 అయితే ఈ విధంగా వచ్చింది నాకు 10th అనేది. సో నేను ఈ విధంగా అయితే ఇవ్వద్దు అనమాట. ఇక్కడ 75% అయితే ఇవ్వాలి. తర్వాత క్లాస్ గ్రేడ్ వచ్చేసి ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్లో మీరు ఏ స్ట్రీమ్ అయితే తీసుకున్నారో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అనేది చేసేయండి. డేట్ ఆఫ్ పాసింగ్ మంత్, మార్క్స్ పర్సెంటేజ్. సో నాకైతే ఇక్కడ 84.99 అయితే ఈ విధంగా అయితే వచ్చింది. సో నేను ఈ విధంగా అయితే ఇవ్వద్దు, ఎందుకంటే 85% అయితే ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు పైన. సో తర్వాత ఫస్ట్ ఆర్ సెకండ్ అయితే చేసేయండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏదైనా ఉంటే ఇక్కడ డిగ్రీ నేమ్, ఇక్కడ పాసింగ్ సంబంధించిన దీంట్లో మెన్షన్ చేసేయండి. సో దీనికి వచ్చేసి ఓన్లీ డిగ్రీ పాస్ అయి ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదర్ ఇక్కడ హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ హైయర్ అకాడమీ సంబంధించిన ఏదైనా ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు సంబంధించిన ఎంప్లాయీ నేమ్, తర్వాత డెసిగ్నేషన్, ప్రజెంట్ వర్కింగ్ చేస్తే ఇక్కడ వేసేయండి, లేకపోతే నో చేసేయండి. ఒకవేళ వర్కింగ్ చేసినట్టే ఎక్కడ నుండి ఎక్కడ దాకా చేశారో నో చేసేయండి. డ్యూటీ, ప్లేజింగ్, లివింగ్, ఇయర్ ఆఫ్ మంత్స్, టోటల్ మంత్స్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్. సో మీకు సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే మీకు ఇంగ్లీష్ ఇచ్చేసేయండి. చదవడం, మాట్లాడడం, రాయడం అనేది ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి దీంట్లో. తర్వాత తెలుగు వస్తే మీరు తెలుగు అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగానే టిక్ అనేది ఇచ్చేసి ఇక్కడ అన్ని క్లారిటీగా అయితే చూసుకున్న తర్వాత క్వాలిఫికేషన్ వ్యాలిడ్ వాటిల మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఇక్కడైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫామ్ ప్రిపరేషన్, మనం ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. మీరు జాగ్రత్త చూసుకోండి. తర్వాత వాళ్ళు ఎడిట్ ఆప్షన్ మాత్రం అసలు అయితే ఇవ్వరు. సో మీరు జాగ్రత్త చూసుకొని ఇక్కడ స్క్రోల్ చేసి అగ్రి అయితే చేసేసేయండి. చేసిన వెంటనే మీకు ఏమైనా ఇక్కడ చేంజ్ చేయాలనుకుంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ డీటెయిల్స్ అనేది. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదన్నమాట. సో జాగ్రత్త చూసుకొని అన్ని కరెక్ట్గా కనిపిస్తే కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసండి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ప్రాసెస్ అయితే వెళ్తుందన్నమాట. ఓకే మీద క్లిక్ చేస్తే డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్తుంది ఈ విధంగా. సో ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ ఇండిక్లేషన్, 10th క్లాస్ సంబంధించిన పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత డిజిలాకర్ ఉంటే ఇక్కడ చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన డిజిలాకర్తో మీరు అటాచ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ డైరెక్ట్ అనేది ఓటీపీతో మీరు అటాచ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే నో చేసేసేయండి. సో ఇక్కడ మనం లెఫ్ట్ థంబ్ హ్యాండ్ డిక్లేషన్ మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, మీకైతే ఇక్కడైతే చూపెడతాను. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అనేది గమనించండి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్లో ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ థంబ్ వచ్చేసి వైట్ పేపర్ మీద బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అయితే ఇంక్ అయితే రాయాలి. తర్వాత హ్యాండ్ డిక్లేషన్ వచ్చేసి ఒక వైట్ పేపర్ మీద అయితే బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్ అయితే టెస్ట్ గివెన్ అంటే మనం టెస్ట్ అయితే రాయాలి. ఒక ఇక్కడైతే టెస్ట్ అయితే ఇచ్చారన్నమాట. టెస్ట్ ఫర్ హ్యాండ్ ఇండిక్లేషన్ అది అయి ఉన్నాయి కదా ఇక్కడ. సో మీకు జూమ్ చేసి చూపెడతాను ఇక్కడ కొంచెం. సో ఇక్కడ మనకు ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఉన్నాయి కదా, ఇక్కడ నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క నేమ్ రాసేసేయండి. ఇక్కడ 5 నుండి ఇక్కడ
రిక్వైర్డ్ వరకు అయితే మీరు వైట్ పేపర్ మీద అయితే బ్లూ బ్లాక్ పెన్తో రాసేసి సో దాన్ని 50 to 100 కేబీస్లో అయితే ట్రాన్స్లేట్ చేసేసి ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. లెఫ్ట్ థంబ్ వచ్చేసి 20 to 50 ఉండాలి. హ్యాండ్ డిక్లరేషన్ వచ్చేసి 50 to 100 ఉండాలి. తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫార్మేట్లో ఇక్కడ జేపీజీ ఫార్మేట్లో పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేసేసేయండి. తర్వాత అగ్రి ఇక్కడ కనెక్ట్ మీకు ఫ్యాచ్ అయి ఉంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, ఎస్ఎస్సి, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ నీకు డిజిలాకర్ అనే అటాచ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ నుండి చేసుకోవచ్చు అనమాట. ఎస్ఎస్సి ప్రాసెస్ అది ఓటీపీ అనేది లాగిన్ చేసిన తర్వాత అటాచ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ఆర్ యూ షూర్ ద డేటా ఎంటర్డ్ ఇన్ ఈస్ కరెక్ట్ యాజ్ నో చేంజ్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్ ఇఫ్ యస్ క్లిక్ ఓకే అదర్వైజ్ క్లిక్ క్యాన్సిల్. ఇక్కడ డాక్యుమెంట్స్ చూసుకున్న తర్వాత మీకు అన్ని కరెక్ట్ కనిపిస్తే ఓకే మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే డాక్యుమెంట్స్ అనేది క్యాన్సిల్ చేసి డాక్యుమెంట్స్ చూసుకుని ప్రివ్యూ చూసుకుని ఓకే మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మనకు పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మనకు క్యాప్చర్ అనేది అడుగుతుంది అనమాట. ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేసండి. తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వాంట్ టు సబ్మిట్ అంటుంది. ఓకే మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకు పేమెంట్ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, క్యూఆర్ కోడ్ ఇక్కడ నుండి అయితే మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఇయర్, సివి నెంబర్, కార్డ్ పైన ఏ విధంగా ఆ విధంగా ఇచ్చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా మనకు ఎల్ఐసి సంబంధించిన AAO సో మనకు అసిస్టెంట్ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంబంధించిన అప్లై ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ అనేది నాకు కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.